హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ద్వారా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగినాం కాబట్టి దానికి ఒక మంచి గుర్తింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని నిర్మాణం చేసి దాన్ని ప్రారంభం చేస్తే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ గేట్ తాళాలు కూడా తెరవట్లేదు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని బంధించి పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంతకంటే అవమానం ఏంది? ఈవెన్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా కనీసం గేటు తెరవనటువంటి దుస్థితి ఇలా కనబడుతుంది. అంటే దళితుల పట్ల కావచ్చు, అంబేద్కర్ గారి పట్ల కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి దీన్ని బట్టే తెలుస్తుంది. విగ్రహం ఎవరు పెడితే ఏంటి? మీకు అంబేద్కర్ గారి మీద నిజమైనటువంటి అభిమానం ఉంటే మరి అంబేద్కర్ గారి జయంతి అక్కడ జరగాలి కదా, ఆ తాళాలు తీయాలి కదా, అక్కడి కనీసం ప్రజలను వెళ్ళేటువంటి అవకాశం కల్పించాలి కదా. అది కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు చేస్తున్నారు. అంతేకాకుండా దళితుల పట్ల ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నది. ఈ మధ్య కాలంలోనే మరి దళిత బంధు ఎందుకు అమలు చేస్తలేరని ఒక యువకుడు అడిగితే, తమ హక్కుల కోసం అడిగితే, ఒక మహిళ కూడా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆ పరిధిలో ఒక దళిత మహిళ కూడా మరి ఇట్లా ప్రశ్నిస్తే మరి వీళ్ళు మహిళలను చూడకుండా దళితులను చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళను హింసించేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దళితులకు వ్యతిరేకంగా మరి ఈ ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తున్నది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ఏవైతే చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతే మీరు చేసిండ్రో, దాదాపు 15 హామీలు ఏవైతే ఇచ్చిండ్రో అవి ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అమలు చేయనట్టయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ ఏదైతే మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉన్నదో ఇక్కడ దాదాపు 60,000 మంది మా దళిత సోదరులు ఉన్నారు. వాళ్ళను ఓటు అడిగే హక్కు మీకున్నదా? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు? మా దళిత సోదరులను కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఏ రకంగా మీరు కాంగ్రెస్ పార్టీకి మరి ఓటేసేటువంటి అవకాశం ఉన్నది? ఏ నాయకుడు వచ్చినా ప్రశ్నించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ఇచ్చినారు ఈ హామీలు, ఎందుకు అమలు చేయరని చెప్పేసి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి 60,000 మంది మా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకు వేయాలి మీకు ఈ ఎలక్షన్లో మీకు ఓటు ఎందుకు వేయాలి దళితులు ఎవరైనా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇది మీరు ఏదో చేవెళ్ళే డిక్లరేషన్ చేసి మేము తప్పుకుంటామంటే అంతటితో అయిపోదు. ఇది తప్పకుండా తిరిగి రాష్ట్రం అంతటా కూడా ఇది ఒక దళిత్ మూమెంట్ ఖచ్చితంగా తీసుకొస్తాం. దీన్ని వదిలిపెట్టాం. తప్పకుండా ప్రతి దళితుడు కూడా వీటిపైన ప్రశ్నించేటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇవన్నీ ఒక్కసారి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ చేవెళ్ళ డిక్లరేషన్కు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కు సంబంధించినటువంటి విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీని చిచ్చుగా ఓడించడం కోసం దళిత వర్గాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బంధు అమలు కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి దళిత బంధు సాధన సమితి సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా రావడం జరిగింది. వారి సమక్షంలోనే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా మరి ఈ ఎన్నికల సందర్భంగా మరి వాళ్ళ సపోర్ట్ ప్రకటిస్తూనే ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయడం కోసం మేము ఉద్యమిస్తామని చెప్పడం కోసం రావడం జరిగింది. తమ్ముడు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ను మాట్లాడవలసింది కోరుతున్నాను.